నల్లగొండ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి కుందూరు రఘువీర్ రెడ్డి నామినేషన్ కార్యక్రమానికి పార్లమెంటు పరిధిలోని నియోజకవర్గాలకు చెందిన కాంగ్రెస్ పార్టీ శ్రేణులు భారీగా తరలివచ్చారు. ఈ సందర్భంగా మిర్యాలగూడ నియోజకవర్గానికి చెందిన మైనార్టీ సెల్ నాయకుడు మహమ్మద్ గౌస్ మాట్లాడుతూ రఘువీర్ రెడ్డిని అత్యధిక మెజార్టీతో గెలిపించుకుంటామని తెలిపారు. మా మిర్యాలగూడ నియోజకవర్గం నుండి 1,00,000 మెజార్టీ వచ్చే విధంగా కృషి చేస్తామని అన్నారు. నా యొక్క హృదయపూర్వక శుభాభినందనలు. ఈరోజు నల్లగొండ పట్టణంలో భారీ ఎత్తున శ్రీ కుందూరి రఘువీరారెడ్డి గారి నామినేషన్ కార్యక్రమానికి విచ్చేసినటువంటి ప్రతి ఒక్క కాంగ్రెస్ నాయకులకు, సీనియర్ కార్యకర్తలకు, మండల, బ్లాకు, టౌను ప్రతి ఒక్కరికి పేరు పేరున నా యొక్క ధన్యవాదాలు. నల్లగొండ జిల్లా ముద్దుబిడ్డ మన కుందూరి రఘువీరారెడ్డి గారు తెలంగాణ రాష్ట్రంలోనే భారీ మెజార్టీతో నల్గొండ జిల్లా మొత్తం ముక్త కంఠంగా భారీ మెజార్టీతో గెలిపించి పార్లమెంటు పంపించేందుకు సిద్ధంగా ఉండ్రు. ఎటువంటి అభ్యంతరాలు ఏమీ లేవు. దీంట్లో ఎవరు కూడా సందేహపడాల్సిన అవసరం లేదు. మన ప్రియతమ నేత పెద్దలు, మాజీ మంత్రివర్యులు, సిఎల్పి నాయకులు కుందూరి వీరారెడ్డి గారు చిన్న కుమారుని నాగార్జున సాగర్లో భారీ మెజార్టీతో ఎలాగా ప్రజలు సాగర్ల బ్రహ్మరథం పట్టిరో ఈరోజు నల్గొండ జిల్లా వ్యాప్తంగా 7 నియోజకవర్గాల్లో కూడా అతి భారీ మెజార్టీతో మన ప్రియతమ నేత శ్రీ కుందూరి రఘువీరారెడ్డి గారిని భారీ మెజార్టీతో గెలిపేయడానికి ప్రజలు సిద్ధమయ్యారు. దీంట్లో ఎటువంటి సందేహం లేదు. కాబట్టి ఈ యొక్క 7 నియోజకవర్గాల్లో మైనార్టీ సోదరులందరూ కూడా ఎవరు ఎన్ని ప్రలోభాలు పెట్టినా, ఎవరు ఎలాంటి అడ్డంకులు విధించిన మైనార్టీ సోదరులు మొత్తం కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి శ్రీ కుందూరి రఘువీరారెడ్డి గారికి మైనార్టీ సోదరులు మొత్తం ముఖ్య కంఠంతో ఓట్లేసి భారీ మెజార్టీతోటి గెలిపించాల్సిందిగా ఈ 7 నియోజకవర్గ నల్లగొండ జిల్లా ప్రజలకు, 7 నియోజకవర్గ కాంగ్రెస్ కార్యకర్తలకు, మైనార్టీలకు ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. 5 లక్షల మెజార్టీ వస్తుంది మొత్తం పార్లమెంట్ నియోజకవర్గంలో. అసలు రఘువీరారెడ్డి గారికి నల్గొండ జిల్లాలో ఎదే లేదు, మాకు ఎదురు నిలబడే క్యాండిడేట్ లేడు. మొత్తం వన్ సైడ్. మా మిర్యాలగూడ నియోజకవర్గం నుంచి 1,00,000 మెజార్టీ. గతంలో బిఎల్ఆర్ గారికి 50,000 మెజార్టీ ఇప్పించి మిర్యాలగూడ నియోజకవర్గంలో అతి భారీ మెజార్టీతో గెలిపించడం. ఇప్పుడు అలాగే హుజూర్ నగర్, కోదాడు, సూర్యాపేట, నాగార్జున సాగర్, దేవరకొండ ఈ యొక్క నియోజకవర్గాల్లో కూడా మా అభ్యర్థులకు భారీ మెజార్టీ ఇవ్వడం జరిగింది. దురదృష్టవశాత్తు మాకు ఒక సూర్యాపేటే కొద్ది మెజార్టీతోటి సీనియర్ నాయకులు శ్రీ దామోదర్ రెడ్డి గారు ఓడిపోవడం జరిగింది. అది చాలా బాధాకర విషయం. పెద్దలు, గౌరవనీయులు కాబట్టి కొంచెం వారికి కొద్దిగా అదొక్కటే మాకు జిల్లాలో కొంచెం విచారించదగ్గ విషయం.